ఏంటి ఇప్పుడు అసల నీకెందుకు ఇయన్నీ? ఎందుకలా? ఇది 'ద రాజసాబ్' అని పెట్టకూడదు. 'ద రాడ్ స్కామ్' అని పెట్టాలి. ఎంత ఆవగింజంత బాగుంది అనడానికి లేదు. లెట్స్ గెట్ ఇంటు ది రివ్యూ ఆఫ్ 'రాజసాబ్'. నా ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి. మూవీ అయితే నాకు అసలు నచ్చలేదు. తీసుకున్న కాన్సెప్ట్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది. సైన్స్ అన్నారు, ఇల్యూజన్ అన్నారు, ఏదేదో చెప్పారు. ఆ మంచి కాన్సెప్ట్‌లో హీరోయిన్స్ ఇరికిచ్చి, ఒక క్రింజ్ స్క్రీన్ ప్లే ఇచ్చి, ఒక క్రింజ్ కామెడీ పెట్టి, హారర్ ఫీల్స్ అని చెప్పి ఎక్కడ భయమే పడకుండా ఎంత జాగ్రత్త తీసుకున్నారంటే అంత జాగ్రత్త తీసుకున్నారు డైరెక్టర్ మారుతి గారు. ఈ సినిమాలో ఆయన ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, కామెడీ 30%, ఫ్యాంటసీ 30%, హారర్ 50%, రొమాన్స్ సమ్ పర్సెంటేజెస్ చెప్పారు. యాక్చువల్‌గా ఈ సినిమా చూసొచ్చాక నేను చెప్తా పర్సెంటేజ్. కామెడీ ఉన్నా నవ్వురా, రొమాన్స్ ఎందుకుంటారో తెలీదు. కథలో ఆవగింజంత ఉపయోగం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది హీరోయిన్స్. నిధి అగర్వాల్, ప్రియాంక మోహన్ అండ్ ప్రీతి కుమార్. హారర్ అంటారు, అసలు సినిమాలో ఎక్కడ భయమేదు. ఒక నల్లపిల్లిని తీసుకొస్తారు, స్క్రీన్ ముందు పెడతారు. తర్వాత వికృత మొహాన్ని తీసుకొస్తారు, స్క్రీన్ ముందు పెడతారు. నాకేం భయం అనిపించాల. నా పక్కన ఒక 10 years 12 years పాపకు వచ్చింది, తెల్ల నవ్వుతోంది హారర్ సీన్స్ వచ్చినప్పుడు. అంటే ఇది కమర్షియల్ సినిమా అవ్వచ్చు, హారర్ అని చెప్పుకోవడం ఎందుకు, హారర్ కామెడీ అని చెప్పుకోవడం ఎందుకు? హారర్ లేదు, కామెడీ లేదు, అనవసరమైన రొమాన్స్ పెట్టేశారు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడే నాకు హోప్స్ అన్ని పోయినాయి. తర్వాత ట్రైలర్ 1 వచ్చి హోప్స్ అని పూర్తిగా డౌన్ అయిపోయినాయి. ఎక్స్పెక్టేషన్స్ 0. సో నేను అదే మూడ్ లో వెళ్దాం అనుకున్నా. ట్రైలర్ 2 అని చెప్పి తీసుకొచ్చారు. ఆ ట్రైలర్ 2 కట్ ఎవరితో చేయించారో గానీ ఒక చిన్న మొలక అంత ఎక్సైట్మెంట్ అయితే తీసుకొచ్చింది. సో ఆ మొలకంత ఎక్సైట్మెంట్ తోనే వెళ్ళాను. చివరికి థియేటర్ కి వెళ్ళాక మారుతి గారు ఆ మొలకంత మొక్కని తొక్కి పారేశారు. ఇది 'ద రాజసాబ్' అని పెట్టకూడదు, 'ద రాడ్ స్కామ్' అని పెట్టాలి. 11:30కి షో అన్నారు, 10 o'clock జియో అన్నారు, టికెట్స్ రిలీజ్ చేయాలి. అరే ఇప్పుడు 11:30కి షో అన్నప్పుడు మనం ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే హైదరాబాద్ లో మినిమం 1 hour పడుతుంది. సో ఒక ప్లానింగ్ లేదు, ఒక పద్ధతి లేదు. సో అక్కడే నాకు సినిమా మీద హోప్ పోయింది. సర్లే ఇది ఇప్పుడు కాకపోతే రేపైనా చూడొచ్చు అన్న మైండ్ లో క్రియేట్ అయిపోయింది. ఆర్టిఫిషియల్ మొహాలు, ఆర్టిఫిషియల్ సెట్స్, ఈవెన్ లిప్సింగ్ కూడా ఎక్కడ కరెక్ట్ ఉండదు. చిన్న సినిమాకి కంటెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక రోజు ముందు ప్రీమియర్ చేసి ఓకే ఈ మౌత్ ఆఫ్ టాక్ ఉంటే ఫస్ట్ డే నుంచి మూవీ ఇంకా బాగా వెళ్తుందని ఒక నమ్మకంతో అయితే స్టార్ట్ చేశారు. డబ్బులు ఎలా సంపాదించాలి అన్న ఒక మైండ్ సెట్ లో ప్రొడ్యూసర్స్ ప్రీమియర్స్ అని చెప్పి జనాల దగ్గర అయితే దోచుకుంటున్నారు. మళ్ళీ ఈ ప్రీమియర్స్ ఎంత పాస్ట్ కాకుండా మళ్ళీ ఫస్ట్ డే నుంచి 10th డే వరకు ఒక రేట్ అట, 10th నుంచి 20 దాకా మళ్ళీ ఒక రేట్ అంట, 20 తర్వాత నుంచి నార్మల్ రేట్స్ అంట. అదేదో ఫస్ట్ డే నుంచే పెడితే జనాలు ఎక్కువ చూస్తారు కదా. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ బాడీ డబుల్ కి పవన్ కళ్యాణ్ ఫేస్ ఎలా అంటించారో రాజాసాబ్ సినిమాలో కూడా ఒక బాడీకి ప్రభాస్ ఫేస్ అంటించారు. అది క్లియర్ గా తెలుస్తుంది. 3-4 క్లోజ్అప్ షాట్స్ లో ప్రభాస్ అది ఆర్టిఫిషియల్ ఫేస్ అని తెలిసిపోతాం. అండ్ క్లైమాక్స్ లో క్రొకోడైల్ తో ఏదైతే ఫైట్ ఉంటుందో అది అందరూ చూసారు ట్రైలర్ లో. సో ప్రభాస్ దానికి ఒక శూలం గుచ్చుతుంటే ఆయన ఒక చోట గుచ్చుతున్నాడు, అదేమో ఒక చోట ఉంది. ఆ లాస్ట్ 20 minutes ఏదైతే ఉందో నాకు లిటరల్లీ చిరాకు వచ్చింది. ఈ మూవీకి మేజర్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే సెట్ వర్క్. ఒక సీన్ లో అంటే ఒక్క సీన్ లో సెట్ వర్క్ ఇంత ఆవగినంత బాగుంది అనడానికి లేదు. రాజాసాబ్ చూస్తున్నంత సేపు నిజంగా స్క్రీన్ ప్లే ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్ ఉంది. ప్రభాస్ గారి జోవియల్ మూడ్ ని వేస్ట్ చేశారు. కొన్ని షార్ట్స్ గురించి స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాలి. మన హీరో నిధి పాపం చూస్తాడు, ఆ హ్యాండ్ అట్లా జరుపుతాడు, ఆటో డ్రిఫ్ట్ ఇచ్చుకుంటూ పక్కకి వెళ్ళిపోతుంది. మన హీరో కూల్ గా ఆటోలోంచి దిగుతాడు. మన హీరో ఏమో ఎక్కడో కొండ ఎక్కి బైనాక్యులర్స్ లో చూసి అక్కడ ఇల్లు ఉంది అని చెప్తాడు. ఈ హీరోయిన్స్ మాత్రం మా పక్కిల్లే అన్నట్టు కార్లు వేసుకుని వచ్చేస్తారు. ఇలాంటి ఆలోచన మీకు ఎలా వచ్చింది మారుతి గారు? రియల్లీ ఐ వాస్ సర్ప్రైజ్డ్ విత్ దట్ షాట్. మన హీరో ఏదో ఊరు నుంచి బయలుదేరుతాడు, ఒక పల్లెటూరు నుంచి బయలుదేరతాడు అన్నట్టుగా చూపిస్తారు. హీరోలు బయటికి రావడం ప్రాబ్లమా లేకపోతే క్యాస్ట్ బయటికి రావడం ప్రాబ్లమా? మొత్తం తీసుకెళ్లి ఆ రామోజీ ఫిలిం సిటీ అల్యూమినియం ఫ్యాక్టరీలో అవజేస్తారు. ప్యాలెస్ అంతా అల్యూమినియం ఫ్యాక్టరీ, ఈ ఇళ్ళు, ఈ విలేజ్ సెటప్ అంతా రామోజీ ఫిలిం సిటీ. మొత్తం గ్రీన్ మ్యాట్ అండి, మూల గ్రీన్ కలర్ కనిపిస్తుంది. మీరు సినిమా చూస్తున్నప్పుడు గమనించండి, గ్రీన్ మ్యాట్ కూడా సరిగ్గా రిమూవ్ చేయాలి ఆ క్రోమాకి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రభాస్ గారి యాక్టింగ్ కొన్ని సీక్వెన్సెస్ లో రియల్లీ చాలా బాగా యాక్టింగ్ చేశారు అనిపించింది. కొన్ని సీన్స్ లో బాడీ డబుల్ కి ప్రభాస్ గారు ఫేస్ పెట్టేశారు. ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే నిధి అగర్వాల్ ఇస్ ఎ కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ యాక్టర్. యాక్టింగ్ రాదు, ఏం రాదు. ప్రియాంక మోహన్ అసలు వేస్ట్. తాత అంటారు, మనవరాలు అంటారు, ప్రేమ అంటారు, డబ్బు అంటారు. పర్ఫార్మెన్స్ కూడా వరస్ట్ అంటే వరస్ట్ ఉంది. రిద్ది కుమార్ అసలు ఎందుకు ఉంటుందో తెలియదు, వాళ్ళు కూడా అంతే. షార్ట్ ఉంది, ఏదో డైలాగ్ చెప్పాలి, బయటకు వెళ్ళాలి అన్నట్టుగానే చేశారు ముగ్గురు. ప్రభాస్ గారి నాయనమ్మగా చేసింది జహీనా వాహబ్ గారు అనుకుంటా. ఆమె సూపర్ అంటే సూపర్ అనిపించింది. ఓవరాల్ మూవీలో ఆవిడ యాక్టింగ్ తప్పితే నాకు ప్రభాస్ గారి యాక్టింగ్ కూడా అంత నచ్చల. ఇక కమెడియన్స్ విషయానికి వస్తే సప్తగిరి. అసలు సప్తగిరి గారు ఎందుకు ఉన్నారు, కొని వచ్చి కామెడీ చేశారా అంటే రోత పుట్టించారు. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.